ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రోజు రోజుకు పడిపోతుంది. పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రోడ్లపై ముందు ఏ వాహనాలు వస్తున్నాయో కూడా సరిగా కనిపించడం లేదు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైనటువంటి కాలుష్యం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే దట్టమైనటువంటి పొగమంచు, దాంతో ఇక్కడ ఉన్నటువంటి జనమంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే దేశ రాజధానిలో చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతమైన రాష్ట్రపతి నిలయం, దాంతోపాటు నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ల వద్ద ఉన్నాము. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కనిపిస్తుంది. ఇప్పటికే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కాలుష్యం, దానికి తోడు దేశ రాజధానిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, ఏ విధంగానైతే రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి, దానికి తోడు ఇప్పుడు డే టైంలో సూర్యుడు కూడా కనిపించే పరిస్థితి లేదు. వాస్తవానికి మనకి ఎదురుగా పెద్ద గోపురం సైజులో ఏ విధంగానైతే రాష్ట్రపతి భవన్ కనిపించాలి. అసలు రాష్ట్రపతి భవన్ ను మొత్తం కూడా ఏదైతే దట్టమైనటువంటి పొగ మంచు కమ్మేసింది. ఇంకా మరోవైపు ఎడం వైపు ఉన్నటువంటి సౌత్ బ్లాక్ కావచ్చు, నార్త్ బ్లాక్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా పొగ మంచులో కూరుకుపోయాయి. ఈ పరిస్థితి ఇక్కడే ఇలా ఉందంటే నగరం మొత్తం కూడా ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీ రోజు రోజుకు క్షీణిస్తుంది. దాదాపు ఈ రోజు పరిస్థితులు, ఈ రోజు అంచనాల ప్రకారం 540కి పైగా AQI నమోదైంది. అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. దీంట్లో ఎక్కువగా అటు పొల్యూషన్కి సంబంధించినటువంటి ఏ విధంగానైతే ఈ వాయువులన్నీ కూడా చేరడంతో ఇక్కడ ఉన్నటువంటి జనం మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు రాజధానిలో కనిపిస్తుంది. ప్రధానంగా ఏ విధంగానైతే గొంతు నొప్పి కావచ్చు, మరోపక్క లంగ్స్ ఇన్ఫెక్షన్, ఇంకోవైపు స్కిన్ డిసీజెస్, మరోవైపు బ్రెయిన్లో కూడా ఇష్యూస్ వస్తున్నాయి. సో ఫలితంగా కొన్ని దీర్ఘకాలిక రోగాలతో పాటు కొంత మరణాలు కూడా సంభవించే దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇప్పటికే కేంద్ర వైద్య శాఖ సైతం అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది మాస్కులు పెట్టుకుని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. రాజధానిలో ఉన్నటువంటి జనం మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే పొల్యూషన్ ను నియంత్రించేందుకు కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ ఈ పడిపోతున్నటువంటి ఉష్ణోగ్రతలు, ఫలితంగా పెరుగుతున్నటువంటి పొల్యూషన్, వీటన్నిటి నేపథ్యంలో ఎక్కడా కూడా పొల్యూషన్ తగ్గుతున్నటువంటి పరిస్థితి కాదు, రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి జనం మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికంటే ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ అనేది చాలా క్లియర్ కట్ గా వ్యూ ఉంటుంది. అసలు రాష్ట్రపతి భవన్ ముందు నిలబడితేనే కనిపించేటటువంటి దాఖలాలు లేవు. సో ఈ పరిస్థితుల్లో విజిబిలిటీ అనేది కూడా పూర్తిగా తగ్గిపోయింది. అంటే రోడ్లపై వాహనాలు వెళ్లాలంటే కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి దుస్థితి దేశ రాజధానిలో కనిపిస్తుంది. మొత్తానికి ఇక ఇప్పుడు మొదలైనటువంటి ఈ పొల్యూషన్ ఎఫెక్ట్ మరో 2-3 నెలలు కూడా ఉంటుందని చెప్పి ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. దాంతో ఇక్కడ ఉన్నటువంటి జనం మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, NTV, ఢిల్లీ నుంచి.